బ్యాక్ టు న్యూస్. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎంఐఎంలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తరించే పనుల్లో రెండు పార్టీలు బిజీగా ఉన్నాయి. పార్టీల రాష్ట్ర నేతలు జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతపురంలో పట్టు సాధించేందుకు బీజేపీ ఎంఐఎంలు పోటీ పడుతున్నాయి. రెండు పార్టీలు ఒకే రోజు అనంతపురంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాయి. నగరంలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎఫ్డీఏల వల్ల కలిగే నష్టాలపై తాము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగానే అనంతపురం జిల్లాకు వచ్చినట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చిల్లర వ్యాపారంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ చట్టం తీసుకొచ్చిందో దాని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చిన్న వ్యాపారస్తులను రక్షించేందుకు భారతదేశం యొక్క సమగ్రత సమైక్యత కాపాడడం కోసము నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని పరిష్కారం చేయాలంటే ఎఫ్డీఐ దేశంలో రాకూడదు, అది వచ్చినట్లయితే దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అనంతపురం పట్టణం రావడం జరిగింది. ఎంఐఎం పార్టీ జిల్లాలో తన బలాన్ని పెంచుకోవడానికి ఆ పార్టీ నేతలు జిల్లాలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభలతో ముస్లింలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించారని, ఆయన సర్కార్ త్వరలోనే కుప్పకూలుతుందన్నారు అక్బరుద్దీన్. ₹20 करोड़ 2011 और 12 में आया, 12 और 13 में फिर 20 करोड़, 40 करोड़ रुपया आए और इन 40 करोड़ में अपग्रेडेशन ऑफ इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट स्कीम में एक पैसा भी इस किरण कुमार रेड्डी ने खर्च नहीं किया. బీజేపీ ఎంఐఎం పార్టీల రాష్ట్ర నేతలు జిల్లాపై దృష్టి పెట్టడంతో ఆయా పార్టీల కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? కరెంటు బుకింగ్ లో ఆర్జిత సేవల టికెట్ కొని వెంకన్నను దర్శించుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు నిరాశ తప్పదు. ఎందుకంటే ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు తల ఉంచిన టీటీడీ ఈ దర్శన కౌంటర్లను పెంచేస్తోంది. దీనివల్ల నేరుగా కొండకు వచ్చే తాము స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో ఉండిపోవాల్సి వస్తుందంటున్నారు భక్తులు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా మరో 10 ఈ దర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న టీటీడీ పాలక మండలి నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కొత్తగా మైసూర్, కంచి, గురువాయూర్, కొచ్చిన్, నాందేడ్, జగ్గన్నపేట, జనగాం, నగరి, పీలేరు, గోవా ప్రాంతాల్లో ఈ దర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. చాలా చోట్ల ఈ దర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా కేవలం 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకే బోర్డు ఆమోదం తెలిపిందన్నారు టీటీడీ ఈవో. ఇవి కాకుండా మాకు ఇంకొక 60-70 ప్రతిపాదనలు ఉన్నాయండి. కేవలం చెన్నై నుంచే మాకు 14 ప్రతిపాదనలు వచ్చాయి. కాబట్టి అవన్నీ కూడా వెంటనే అమలు చేయకుండా అవి తర్వాత చూద్దాం, ముందు ఆల్రెడీ డిసైడ్ చేశారు మీరు, కాబట్టి ఆ ప్రాంతంలో వారందరికీ మళ్ళీ నిరాశ ఎందుకని చెప్పి అన్నారు. అందుకు ఇవి ముందు ఈ 10 నిర్ణయం చేసి మిగతా మీరు అన్నట్టుగా మనం ఇక్కడ దొరికే స్థలం ఎక్కువ లేదు, ఎక్కువ టికెట్లు ఏమీ లభ్యం అవడం లేదు. అది దానివల్ల సౌకర్యం పెరగదు. బట్ ఏదో ఒక రకమైన ఒక సంతృప్తి మన దగ్గర కూడా ఈ దర్శనం ఉన్నది అని చెప్పుకోవడానికి. ఇప్పటికే నేరుగా తిరుమల వచ్చే సామాన్య భక్తులు శ్రీవారిని సరిగా దర్శించుకోలేకపోతున్నారు. రద్దీగా ఉండే టైంలో ఉచిత దర్శనం కోసమైతే 15 నుంచి 20 గంటల సేపు క్యూ లైన్లో నిల్చోవలసి వస్తోంది. మరిన్ని ఈ దర్శన్ కౌంటర్ల ఏర్పాటు వలన గ్రామాల నుంచి నేరుగా తిరుమల వచ్చే భక్తులు మరింత ఇబ్బంది పడతారంటున్నారు భక్తులు. అవసరమైతే ఉన్న ఈ దర్శన్ కౌంటర్లనే తగ్గించి కొండకి నేరుగా వచ్చే భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళే రిజర్వేషన్ ఎక్కడెక్కడో చేయించుకుంటూ మామూలుగా నడకదారిన ఎక్కడి నుంచి వచ్చిన పల్లెలకు ఏం చేస్తారు, పల్లెల్లో నీకు రిజర్వేషన్ కౌంటర్లు లేవు, ఏవీ లేవు. అటువంటిప్పుడు మీకు సిటీ వాళ్ళ ఉన్నకే అవైలబుల్ ఉంటుంది. మరి పల్లెల వారికి ఎక్కడ వెళ్తారు?
వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి దాని గురించి అని ఈ సిస్టమ్ బాగోలేదు. అందరూ సేవా టికెట్స్ అన్ని ముందే బుక్ చేసుకోవడం వల్ల మాకు దర్శనానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సేవ తీసుకున్న వాళ్ళకైతే తొందరగా పంపించేస్తున్నారు. మేము ఏ టికెట్ తీసుకోకుండా మామూలు దర్శనానికి వచ్చినందువల్ల మధ్యాహ్నం 2 గంటలకు నిలుచుకుంటే రాత్రి 12 గంటలు, ఉదయం 3 గంటలు అవుతుంది. కాబట్టి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకు లేట్ అవుతుంది, ఏ టికెట్ తీసుకొని వాళ్ళకి లేట్ అవుతుంది. సేవకు ముందే బుక్ చేసుకొని వాళ్ళు 1 అవర్ 2 అవర్స్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మా లాంటి వాళ్ళకి కష్టం అవుతుంది. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకి తలొగ్గే టీటీడీ పాలక మండలి కొత్త ఈ-దర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలక మండలి తన నిర్ణయాన్ని మార్చుకుని దూర ప్రాంతాల నుంచి నడకదారిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల గురించి పట్టించుకోవాలంటున్నారు భక్తులు. నిజంగా భక్తులు నడుచుకుంటూ వచ్చి అలిపిరి నుంచి కావచ్చు, కడప జిల్లా నుంచి పాదయాత్ర చేసి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏమి లేవు. ఇంకా టీటీడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సేవా కేంద్రాలు అనేటివి ఇంకా పెంచేసి వాటి ద్వారా ఇంకా సేవలు అభివృద్ధి చేయాలని చూస్తుంది. కానీ నిజంగా అయితే వాటి ద్వారా చాలా మంచి జరగదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ సేవా కేంద్రాల్లో తీసుకోవడం టికెట్లు, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళకి వచ్చి ఎట్లంటే అట్లు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా వచ్చేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కానీ ఏమి లేవు. ఈ దర్శన్ కౌంటర్ల సంఖ్య పెంచుకుంటూ పోతే తిరుమలలో కరెంట్ బుకింగ్ లో లభించే ఆర్జిత సేవా టికెట్లు కూడా తగ్గిపోతాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి ఇప్పటికైనా ఈ దర్శన్ కౌంటర్లు పెంచడం మాని సామాన్య భక్తులకి సైతం ఈజీగా స్వామి దర్శనం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైస్కూల్ విద్యలో కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10వ తరగతి తర్వాత అదే స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా అందించే ఏర్పాటు చేయాలని సర్కార్ ఆలోచిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల కొరతను తగ్గించడంతో పాటు ఆర్ఎంఎస్ఏ స్కీమ్ ద్వారా కేంద్ర నిధులు రాబట్టుకోవడానికి ఈ కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 10+2 విద్యా విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో 10వ తరగతి తర్వాత అదే స్కూల్లో +1, +2 పేరుతో ఇంటర్ విద్య అందుబాటులో ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఈ విధానం లేదు. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ను ఇక్కడ ప్రత్యేక కోర్సుగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో హైస్కూల్ విద్యకు ఇంటర్ కాలేజీలకు సంబంధం ఉండదు. ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు రెండు వేరువేరుగా తమ విధులు నిర్వర్తిస్తుంటాయి. ఈ రెండింటికి నియమావళి, పాలకవర్గం వేరువేరు. అయితే ఈ విధానానికి త్వరలో స్వస్తి చెప్పాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటర్మీడియట్ బదులు 10+2 విధానానికి నాంది పలకబోతోంది. మాధ్యమిక విద్యను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ పథకం కింద హైస్కూల్స్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, అధ్యాపకుల నియామకాలకు కేంద్రం నిధులిస్తోంది. అయితే మన రాష్ట్రంలో మాధ్యమిక విద్యను ప్రత్యేకంగా చూడడంతో ఈ పథకం నిధులు చేజారుతున్నాయి. వీటిని రాబట్టుకోవడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల కొరతను తగ్గించడంతో పాటు ఆర్ఎంఎస్ఏ స్కీమ్ ద్వారా కేంద్ర నిధులు రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్లేస్లో 10+2 విధానం ప్రవేశపెట్టనుంది. ప్రయోగాత్మకంగా 200 మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయబోతోంది. దేశవ్యాప్తంగా కూడా 10+2 సిస్టమ్ ఉంది. స్కూలు తర్వాత జూనియర్ కాలేజీ సపరేట్గా ఎక్కడ లేదు. కాబట్టి 10+ ఒక జూనియర్ లెక్చర్ జూనియర్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఒకటే ప్రాంగణంలో ఉంటే ఆర్ఎంఎస్ఏ నుంచి నిధులు కూడా రాబట్టుకునే అవకాశం వీలుంది అని చెప్పేసి ఉన్న పరిస్థితుల్లో దాన్ని పరిశీలించమని చెప్పాం. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా బోర్డు ప్రపోజల్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఒక 150-200 కాలేజెస్ ఎక్కడైతే అవసరం ఉందో ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో చేయాలని ఆలోచన. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తక్కువగా ఉండడంతో 10th క్లాస్ తర్వాత చాలా మంది విద్యార్థులు చదువు ఆపేస్తున్నారు. 10+2 విద్యా విధానం అమల్లోకి వస్తే ఈ సమస్య తీరుతుందని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల కొరత తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చాలినంత స్థలం అందుబాటులో ఉందని, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హైస్కూల్స్లోనే కాలేజీ విద్యను అందించడం సమస్య కాబోదని అన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న 10+2 సిస్టమ్ మన రాష్ట్ర విద్యా విధానంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి.
విత్తనాలు దొరకవు, ఎరువుల రేట్లు చుక్కల్లో చేరాయి, అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్ని భరించి పంట వేస్తే గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రాష్ట్రంలోని పత్తి రైతుల దుర్భర స్థితి ఇది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని ఈ సీజన్లో 34 మంది పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. పత్తిని నమ్మి చిత్తైన రైతులు ఆత్మహత్యలే దిక్కంటున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 34 మంది రైతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. అతివృష్టితో కొంతమేర పంటలు దెబ్బతినగా విద్యుత్ కోతలతో కొన్ని చోట్ల దిగుబడి దారుణంగా పడిపోయింది. ఎకరానికి 3-4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆదాయం సంగతి దేవుడెరుగు. కనీసం పెట్టుబడి డబ్బు కూడా రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి రైతులు విలవెల్లాడిపోతున్నారు. 3 ఏళ్లుగా పత్తి పంటతో నష్టాల పాలైన కుచిలాపూర్ గ్రామ రైతు రామదాసు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యుల్ని అనాథల్ని చేశాడు. బాకీలు తెచ్చుకుంటా ఈ సంవత్సరమైనా బాకీ తీరుతుంది అనుకుంటే వర్షాలతోటి బాకీ తీరది అనుకుని చేన్లనే విషం తాగి చనిపోయిండు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. రాష్ట్రంలోనే అతిపెద్ద పత్తి మార్కెట్గా పేరున్న జిల్లాలో ఏడాదికేడాది పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. గతేడాది పత్తి రైతుల ఆత్మహత్యలపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకి స్పందించిన తెలంగాణ విద్యావంతుల వేదిక, పత్తి రైతు సంక్షేమ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. కరువు పరిస్థితులు, గిట్టుబాటు ధరపై సమర్పించిన ఈ నివేదిక బొట్టుదాఖలు చేసిన ప్రభుత్వం రైతాంగ సమస్యలపై దృష్టి సారించలేదు. ప్రభుత్వం నిర్ణయించిన 3,900 రూపాయల మద్దతు ధర తమకి ఏమాత్రం సరిపోదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 10,000 వరకు నష్టపోతున్న తమకు బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు. పత్తులు అయితే అంత బాగేం లేవు. కావున పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే అయితే ధరలు టూ మచ్గా పెరిగినాయి. ఒక బ్యాగ్ మీద ముందు 250 రూపాయలు ఒక బ్యాగ్ పుడా దొరికితే ఇప్పుడు 800 చిల్ల 900 దాకా పడుతుంది బ్యాగు. మరొకటి అంటే లేబర్ ఛార్జ్ కూడా బాగానే పెరిగింది. కాబట్టి పత్తులు చూద్దామంటే ఇప్పుడు ఎంత మంచి బాగలేవు. పూరపత్త అధ్వానంగా మారిపోయినాయి, ఖర్చులు ఏమో బాగా పెరిగిపోయినాయి. కాబట్టి దీనికి ఉన్న పత్తి కన్నా కాపుదాం గిట్టుబాటు ధర కల్పించి 6,000 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ ఏమైనా మనకేమైనా ఆశ ఉంటుందని అనుకుంటున్నాం మేము. 2 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా పత్తికి డిమాండ్ పెరగడంతో రైతులంతా లాభాలు కళ్ళచూశారు. ఇదే ధర వస్తుందని గత సంవత్సరం అత్యధికంగా 30,000 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. కరువు పరిస్థితులు గతేడాది రైతును పుట్టిముంచితే ఈ ఏడాది విద్యుత్ కొరత, పెరిగిన పెట్టుబడులు, అకాల వర్షాలు రైతును చిత్తు చేశాయి. ఓవైపు ప్రభుత్వం ప్రకటించిన 3,900 రూపాయల మద్దతు ధర ఏమాత్రం సరిపోదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు గ్రేడ్ ప్రకారమే మద్దతు ధర అని తిరకాసు పెట్టడంతో వ్యాపారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. తేమ శాతం 12కు మించిందనే సాకుతో ధరలో 30% పైగా కోత విధించి రైతులకు శటగొప్పం పెడుతున్నారు వ్యాపారులు. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలకు అనుగుణంగా పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతోనే ఆత్మహత్యలు మొదలయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎంఎస్పి 3,900 ఎంఎస్పి అంటున్నారు. మరి ఎకరానికి 2 కుంటాల పత్తి దిగుబడి వస్తే 6,000 రూపాయలు మరి ఈరోజు రైతుకు వచ్చే పరిస్థితి. మరి ఎకరానికి 25,000 నుంచి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాడు. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మరి స్పందించి ఈ ఎంఎస్పి కాకుండా ప్రతి క్వింటాలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి క్వింటాలు రైతుకు బోనస్ ఇచ్చినట్టయితే రైతు ఏమన్నా రైతుని ఆదుకునే అవకాశం ఉంటుంది. కనీసం సార్ ఇప్పుడు 6,000 రూపాయల నుంచి 7,000 పెట్టినా కూడా మాకు తక్కువని. అదే ఈ 2,000, 3,900 రేటు ఉంటే ఇప్పుడు మాకు చెట్లు కూడా ఊరు పెట్టుకుంటందుకు మందు డబ్బాలు కూడా దొరికాయి. మద్దతు ధర పెంచేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపించాలని ఆదిలాబాద్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎకనైనా తమ గోడు ఆలకించాలని, కనీసం 6,000 రూపాయల మద్దతు ధర ఇప్పించాలని అంటున్నారు.